ఫాజీ న్యూస్కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాని పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారిక యంత్రాంగం ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. అనంతరం సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఆయన విశాఖ సెంట్రల్ జైల్లో ఆకస్మిక తనిఖీలను చేసిన హోంమంత్రి. ఖైదీల రక్షణే లక్ష్యంగా భద్రతా ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపిన వంగలపూడి అనిత. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్న మిల్లెట్ ఆర్టిస్ట్. చిరుధాన్యాలతో చిత్రపటాలను ప్రదర్శనగా ఏర్పాటు. ఇక వివరాల్లోకి వెళ్తే అందరూ కలిసికట్టుగా మిషన్ హెడ్ తో పనిచేసి జనవరి 8న విశాఖలో జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనను విజయవంతం చేయాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధాని ఏపీ వస్తున్నారని ఇదొక చారిత్రాత్మక పర్యటన అని పేర్కొన్నారు. అందరూ సింగిల్ ఎజెండాతో పనిచేయాలని, గతంలో ఎన్నడూ జరగని విధంగా ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ఇందుకు అధికారులు, కూటమి నేతలు బాధ్యతలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లకు సంబంధించి విశాఖ కలెక్టరేట్లో ఉన్నతాధికారులు, కూటమి ప్రజాప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో మంత్రుల బృందం సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధాని పర్యటనకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు మంత్రుల బృందం దిశానిర్దేశం చేసింది. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ప్రధానంగా 8వ తారీఖు నాడు ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తడం జరుగుతుంది. దాంట్లో భాగంగా సుమారుగా 1 కిలోమీటర్ రోడ్ షో ఉంది. దాని తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన కూడా వేస్తడం జరుగుతుంది. 2014 నుంచి ఎన్డీఏ ప్రభుత్వం నినాదం ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. దాంట్లో భాగంగా దాదాపు 5 కార్యక్రమాలు ఆనాడు శ్రీకారం చుడుతున్నాం. మొదటిది నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కోసం శంకుస్థాపన చేస్తున్నాం. ఇంకో పక్కన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ దాదాపు 70,000 కోట్ల పెట్టుబడితో ఉత్తరాంధ్రలో ఆ ప్లాంట్ రాబోతుంది. నెల్లూరుకు వచ్చేగల మన చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్లో క్రిస్ సిటీ కృష్ణపట్నంలో ఒక నోడ్ కేంద్ర ప్రభుత్వం మనకి శాంక్షన్ చేసింది, నిధులు కూడా కేటాయించింది. ఆ నోడ్ వల్ల అనేక పెట్టుబడులు వస్తాయి, లక్షలాది మందికి ఉద్యోగాలు కూడా కల్పించగలుగుతాం. సో ఆ నోడు కూడా శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది. ఇంకో పక్కన నేషనల్ హైవే ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడతాం జరుగుతుంది. దాంట్లో కొత్త ప్రాజెక్టులు సుమారుగా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త ప్రాజెక్టులు చేస్తున్నాం. ఆల్రెడీ పూర్తయిన ప్రాజెక్టులు అంటే దాదాపు 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తయిన ప్రాజెక్ట్స్ కూడా ఇనాగరేషన్ గౌరవ ప్రధానమంత్రి గారు చేస్తారు. ఇంకోటి మనందరి కళ రైల్వే జోన్ రావాలి, జోనల్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో ఉండాలనేది ఉత్తరాంధ్ర ప్రజల కళ. గత ప్రభుత్వం కనీసం భూమి కూడా కేటాయించలేదు, దానివల్ల జోన్ కూడా ఆలస్యమైంది. ఇప్పుడు భూమి మన ప్రభుత్వం కేటాయించింది. భవనాని కోసం హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసేదానికి కూడా గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన వేయడం జరుగుతుంది. ఇంతేకాకుండా పలు కార్యక్రమాలు, రైల్వే సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన వేయడం జరుగుతుంది. అంటే దాదాపు 5 డిఫరెంట్ కార్యక్రమాలకి గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన వేయడం జరుగుతుంది. మీరు చూస్తే నేను చెప్పిన దాంట్లో కేవలం ఉత్తరాంధ్రకే కాదు, లేదంటే దక్షిణాంధ్రకే కాదు, అన్ని ప్రాంతాలకి సమానంగా పనులు చేయాలి, అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలన్న ఆలోచనతోనే ఎన్డీఏ ప్రభుత్వం నాడు నేడు ఎప్పుడు పనిచేస్తుంది. ఈ రోడ్ షోని, బహిరంగ సభని ప్రజలందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. గతంలో ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చిలుకలూరుపేటలో బహిరంగ సభ ఏర్పాటు చేసి అది బంపర్ సక్సెస్ అయింది. అంతేకాకుండా విజయవాడలో గౌరవ ప్రధానమంత్రి గారి కోసం ఇటుపక్క ముఖ్యమంత్రి గారు ఇంకో పక్కన పవన్ అన్న కలిసి రోడ్ షో చేశారు, అది కూడా భారీ సక్సెస్ అయింది. దానికి డబుల్ సక్సెస్ చేయాలన్న కృషితో అందరం పనిచేస్తున్నాం, చేయాలని తపంతో మేము ఉన్నాం. సో మేము అందరం కృషి చేస్తామని వాళ్ళందరూ తెలుపుకుంటూ ప్రజలు కూడా స్వచ్ఛందంగా రండి, ప్రధానమంత్రి గారికి అండగా మనం నిలబడదాం. ఎందుకంటే గత బడ్జెట్లో కూడా ఆంధ్ర రాష్ట్రానికి
ప్రత్యేక కేటాయింపులు ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. ముందు ఇంకా చాలా మనం కూడా అనేక కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పటికీ చాలా అప్పుల పాలైపోయాం. గత ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీ కట్టేదానికే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కేంద్ర ప్రభుత్వం సహకారం చాలా అవసరం. పెద్దలు అన్నట్టు పోలవరం కోసం ఇప్పుడు 2,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తాం జరిగింది. కేటాయింపులు కాదు, డైరెక్ట్ శాంక్షన్ చేస్తారు, అకౌంట్కి వచ్చినాయి. నిర్వాసితులకి దాదాపు 900 కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో నిన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా వేస్తాం జరిగింది. సో దారి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ సరైన దారిలో పెట్టే క్రమంలో కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా అవసరం. ఇప్పటికీ చాలా అందించారు, ముందు కూడా అందిస్తారు. అందుకే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరూ కూడా నేను కోరుతున్నాను. ఈ నెల 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్జీ మద్దిలపాలెం ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులకు సలహాలు సూచనలను అందించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ 5,000 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బాంబు డిస్పోజల్ సిబ్బంది, ఏఎస్సీ, ఆర్ఓపీ, స్నీఫర్ డాగ్ స్క్వాడ్లు, బాంబు స్క్వాడ్లతో నగరమంతా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ఏరియా డామినేషన్ ఎమర్జెన్సీ టీంలు, క్విక్ రియాక్షన్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పుడు ప్రధాని ప్రోగ్రాం రాబోయే 8వ తేదీ జరగబోతుంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మేము చేస్తున్నాం. 5,000 కంటే ఎక్కువ మంది పోలీసులను రప్పిస్తున్నాం. వాళ్ళు పబ్లిక్కి, వివిఐపీస్కి, ఆనరబుల్ పిఎం గారికి, ఆనరబుల్ గవర్నర్ గారికి, ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి, ఆనరబుల్ మినిస్టర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రోగ్రాం చేయడానికి ఏర్పాట్లు చేస్తారండి. మేము రెగ్యులర్గా మీటింగ్ తీసుకుంటున్నాం. ఇది కూడా చాలా విజయవంతంగా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. మేము అన్ని విధంగా ఏర్పాట్లు మేము పరిశీలించి పర్ఫెక్ట్ అరేంజ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దాదాపు 2 నుండి 3 లక్షల మంది పబ్లిక్ రావచ్చు అని మేము ఎప్పుడు అనుకుంటున్నాం. కానీ వాళ్ళందరి కోసం మేము ఏర్పాట్లు చేస్తున్నాం. పార్కింగ్ ప్లేసెస్ కానీ, రోడ్ షో కానీ అన్ని చోట్ల అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఆలస్యమవుతున్నాయని మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ పర్యటనపై సమీక్ష అనంతరం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన బకాయిలను ఇప్పుడు చెల్లిస్తున్నామన్నారు. ప్రతి నెల 4,000 కోట్ల లోటు బడ్జెట్లో ప్రభుత్వాన్ని నడుపుతున్నామని తెలిపారు. ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 2 అమలు చేశామని తెలుపుతూ మిగిలిన గ్యారెంటీలను అమలు చేసి తమ మాటను నిలబెట్టుకుంటామని తెలిపారు. సిపిఎస్ రద్దు చేస్తున్నారు, ఏమైంది? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నారు, ఏమైంది? అయినా మర్చిపోయారా? వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు మేమున్నాం. వాళ్ళు 1,000 రూపాయలు పెంచేదానికి, గత ప్రభుత్వం 1,000 రూపాయలు పెన్షన్ పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు. మేము అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో 1,000 రూపాయలు పెన్షన్ పెంచాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు. వృద్ధులు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అంత పెన్షన్ ఇస్తుంది, నంబర్ 1. రెండోది, అన్న క్యాంటీన్ మూసేసింది ఎవరు? వైకాపా ప్రభుత్వం. మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించింది ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వం. రెండోది. మూడోది, దీపం పథకం హామీ ఇచ్చాం, అమలు చేసాం. తల్లికి వందనం మేము డేట్స్ ఇచ్చాం. రైతులకు ఇవ్వాల్సింది కూడా మేము డేట్స్ ప్రకటించాం.
మత్స్యకారులు కూడా మేము చెప్పాం, ఇప్పుడు అడుగుతున్నారు. నేను సూటిగా అడుగుతాను, ఎందుకు మీరు బకాయిలు పెట్టారు? మళ్ళీ ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు మీరు ఎందుకు పెట్టెళ్ళారు? స్కూల్ కిట్కి 1000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టెళ్ళారు. ఆ బకాయిలు మేము చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కూడా గత ప్రభుత్వం దాదాపు 1800 కోట్ల బకాయిలు పెడితే మేము చెల్లిస్తున్నాం. మా పైన బాధ్యత ఉంది, మేము బాధ్యత నుంచి పారిపోవట్లేదు, చెల్లిస్తున్నాం. కానీ గత ప్రభుత్వం చేసిన అప్పులు కూడా వడ్డీ కూడా వచ్చి మన నెత్తిమీద పడింది. ఇప్పుడు ప్రతి నెల మాకు 4000 కోట్ల డెఫిసిట్తో బడ్జెట్ నడుస్తుంది. 4000 crore డెఫిసిట్, 4000 కోట్లు. ఈరోజు జీతాలకి చెల్లించడానికి చాలా ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం. కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో లిటరలీ మేము నెట్టుకుని వస్తున్నాం. ఇంకా టైం పడుతుంది. విధ్వంసం మామూలుగా చేయలేదు. నేను వెళ్ళి ఒక కంపెనీని కలిస్తే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మీరు హామీ ఇస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి? నన్ను అడిగారు. అదేంటి ఇట్లా అంటే గతంలో మేము ఇబ్బంది పడ్డాం కదా. గతంలో ఇట్లనే రెన్యూబుల్ ఎనర్జీ పీపీఎల్ క్యాన్సిల్ చేశాడు, లూలు తరిమేశాడు, ఇట్లా అనేక కంపెనీలు తరిమేశాడు. కియా మోటార్స్ కూడా బాగా ఇబ్బంది పెట్టారు. సో మీరు మాకు గ్యారెంటీ ఇస్తారో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ పార్టీ అధికారంలోకి రాదు, అప్పుడు మేము వచ్చి పెట్టుబడి పెడతామని చెప్తున్నారు. లిటరలీ బాండ్ పేపర్ మీద నన్ను సంతకం పెట్టమంటున్నాను. అంత విధ్వంసం జరిగిందండి. రాష్ట్రం దారి తప్పింది. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మా ప్రభుత్వం పైన కలిసికట్టుగా మేము చేస్తున్నాం. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం ఉదయం విశాఖ సెంట్రల్ జైలును సందర్శించారు. జైల్లో ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సరఫరా ఆరోపణలు వచ్చాయని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం తప్పిదాల వల్లే విశాఖ సెంట్రల్ జైల్లో ఇలాంటి పరిస్థితి వచ్చిందని, ఖైదీల రక్షణే ముఖ్యమని అన్నారు. ఇటీవల జైల్లో సెల్ ఫోన్లు బయటపడ్డాయని, సెల్ ఫోన్లు బయటపడిన చోట కూడా పరిశీలించామని, విచారణ అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫోన్లో ఎవరితో మాట్లాడారో తెలుసుకుని వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరికీ తెలుసు, గత నెల రోజులుగా మన విశాఖపట్నం కేంద్ర కారాగారం ఏదో ఒక సందర్భంలో న్యూస్లోకి వస్తూనే ఉంది. విషయం ఏంటంటే లాస్ట్ సూపరింటెండెంట్ కూడా సస్పెండ్ చేసే పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే లోపలికి గాంజా సరఫరా అన్నది జరుగుతుంది. కొంతమంది స్టాఫ్ లోపల ఖైదీలకి గాంజా సరఫరా చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని ఆరోపణలు రావటం, దాని నేపథ్యంలో లాస్ట్ టైం కూడా మేమందరం కూడా దీని మీద ఎంక్వైరీ వేయడం జరిగింది. కొన్ని నిజాలు బయటపడిన తర్వాత కొంతమందిని కూడా అక్కడ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయితే ఆ రోజు నుంచి నేను లాస్ట్ టైం ఇక్కడికి ప్రెజెంట్ విజిట్కి ఫార్మల్ విజిట్కి వచ్చినప్పుడు కూడా నేను చాలా సందర్భాల్లో ఇక్కడ అబ్జర్వ్ చేసి వాళ్ళందరినీ కూడా కొంచెం అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రతిసారి మేడం ఏంటి లాస్ట్ 5 years గురించి మాట్లాడతారని మీరు అనుకోవచ్చు, కానీ ఆ ల్యాప్సెస్ అన్నవి చాలా క్లియర్గా మేము ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. లాస్ట్ గవర్నమెంట్ కంప్లీట్గా ప్రిజన్స్ తాలూకా సెక్యూరిటీ పర్పస్లో కానీ, వాటి మెయింటెనెన్స్ విషయంలో కానీ, లోపల అసలు కనీసం ట్రాన్స్ఫర్స్ విషయంలోని కానీ లోపల ఏం జరుగుతుంది అన్నది కంప్లీట్గా వదిలేశారు. మేము వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మేము అబ్జర్వ్ చేసుకొని, పిన్ టు పిన్ మేము ఎంక్వైరీ చేసుకొని, ప్రతి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటా ఉంటే కొన్ని సందర్భాల్లో కొంతమందికి అది ఇబ్బంది కలిగే పరిస్థితులు రావచ్చు. ఆ ఇబ్బందులు ఎవరికి ఎన్ని ఇబ్బందులు కలిగినా కూడా సెక్యూరిటీ సేఫ్టీ అన్నది ముఖ్యం. కాబట్టి ద సేమ్ టైం లోపల ఎలాంటి ప్రిజనర్స్ మనం అనేసరికి లోపల ముద్దాయిలందరూ కూడా రకరకాల కేసుల్లో బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు. హత్య కేసుల్లో ఉంటారు, గొడవల్లో ఉంటారు, గాంజా కేసుల్లో ఉంటారు, రేప్ కేసెస్ ఉంటాయి, కొంతమంది లైఫ్ పడిన వాళ్ళు ఉంటారు. అంటే ఓవరాల్గా ప్రిజన్ అనేది చాలా కేర్గా చూసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అటువంటి సిచ్యువేషన్స్లో మేము నిజంగా చాలా షాకింగ్ న్యూసెస్ ఏంటంటే సెల్ ఫోన్లు బయటపడినాయి. అంటే సెల్ ఫోన్లు కూడా వాళ్ళు యూజ్ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు మేము కంపల్సరీగా ఎంక్వైరీ చేసుకోవాలి. ఎంక్వైరీలో ఎవరైనా తప్పు చేశారన్న సంగతి తెలిస్తే కనుక వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చుకునే పరిస్థితి రావాలి. దీన్ని కూడా గవర్నమెంట్ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా దీన్ని కూడా అర్థం చేసుకొని ఫర్దర్గా కూడా వాళ్ళ వర్క్లు ప్రాపర్ వేలో వారు వర్క్ చేసుకునే పరిస్థితి రావాలి. ఎందుకని మేము చెప్తున్నామంటే ఇప్పుడు సెల్ ఫోన్స్ దొరికినాయి. ఆ సెల్ ఫోన్ నుంచి మేము ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేసాం. సిడిఆర్ తీసుకుంటాం. ఐఎంఐ నెంబర్ నుంచి ఎక్కడి నుంచి ఏ సిమ్ ఇందులో యూజ్ చేశారు, ఏ నెంబర్ నుంచి వెళ్ళింది, ఏ నెంబర్ నుంచి లోకల్ నుంచి ఎన్ని కాల్స్ బయటకు వెళ్ళి, ఎవరు అవతల వాళ్ళు మాట్లాడారు. సో ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకుంటాం. లోపల నుంచి బయట ఎవరితో మాట్లాడారో వాళ్ళు కూడా రేపొద్దున్న కోర్టు ముందు హాజరయ్యే పరిస్థితి వస్తుంది. వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళ పరిస్థితి వస్తుంది. అంటే ఇక్కడ లోకల్ ఇప్పుడు మనం లాస్ట్ టైం చూసాం, కొంతమంది రౌడీ షీటర్స్ లోపల ఉన్నారు. రౌడీ షీటర్స్ కూడా బయటికి వెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు గాంజా తీసుకుని వచ్చే పరిస్థితులు కూడా కనిపించాయి. అంటే అటువంటి సందర్భాల్లో కూడా కొంతమంది పోలీసులు కూడా ఇబ్బందులు పడి వాళ్ళు కూడా సస్పెండ్ చేసే పరిస్థితులు కనిపించినాయి. అంటే ఇటువంటి సందర్భాల్లో ఇంకా విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఎంత వరకు అంటే ఇది లోపల ఒక చిన్న ప్లాంట్ కూడా కనిపించింది, గాంజా ప్లాంట్ కూడా కనిపించింది. అంటే ఈరోజు మేము చెప్తుంది ఏంటంటే
మా డిపార్ట్మెంట్ ఎంత క్లియర్గా వర్క్ చేస్తుంది ఈరోజు అంటే ఎక్కడా కూడా ఒక ఇంచుని కూడా వదలకుండా చాలా క్లియర్ కట్గా వారి సర్వేలెన్సెస్లో పెట్టుకొని అటువంటి సిచ్యువేషన్స్ ఏమీ రాకుండా ఈరోజు అంత పగడ్బందీగా చేస్తున్నాం. పగడ్బందీగా చేస్తున్న సందర్భంలో కొంతమందికి ఇది ఇబ్బంది రావచ్చు, కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు, కొంతమందిని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. దీన్ని పెద్ద భూతద్దంలో చూసి మళ్ళీ మా మీదకి తిరిగి అదేదో అంటారు కదా బురద చల్లే పరిస్థితి మాత్రం రాకూడదని ముందుగా మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. మేము చాలా క్లియర్గా దీని మీద ఎంక్వైరీ చేస్తున్నామండి. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా కూడా ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఆ ఎంప్లాయీస్ అయినా కూడా నేను ఇప్పుడే ఎంప్లాయీస్ అందరికీ కూడా చెప్పి వచ్చాం. ఈరోజు లాస్ట్ మించుమించు మీరు నమ్ముతారా, ప్రిజన్స్లో కానీ పోలీస్ స్టేషన్స్లో కానీ 5 సంవత్సరాల పైన ఈ రోజు వరకు కూడా కొంతమంది ఎంప్లాయీస్ పాతుకుపోయి ఉన్నారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళతో ఉన్న రిలేషన్ పెట్టుకుంటారు, లోపల వాళ్ళు ఆ ఖైదీలతో కొంత రిలేషన్ పెట్టుకుంటారు. అంటే నేను అందరినీ చెప్పట్లేదండి, కొంతమంది వ్యవహారం జరుగుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితులు ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే దగ్గర కూర్చుంటాం కాబట్టి ఏదో ఒక మాట కలుస్తుంది, కానీ అది యాక్షన్లోకి రాకూడదు బయటకు వచ్చిన తర్వాత. సో కొన్ని సందర్భాల్లో మేము కూడా ట్రాన్స్ఫర్స్ చేయడానికి కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది కూడా మీ అందరికీ కూడా తెలుసు. మేమందరికీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, పబ్లిక్కి కూడా తెలియాలనే ఉద్దేశంతోనే ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు నేను ఎక్కడైతే సెల్ ఫోన్ దొరికిందో అది కూడా చూసి వచ్చాను. ఎక్కడైతే వీళ్ళు మొన్న రీసెంట్గా ఎవరైతే ఆరోపణలు బయటకు వచ్చి చేశారో, ఏ బ్యారక్లో అయితే మమ్మల్ని చెక్ చేశారు, బట్టలు తీసి చెక్ చేశారని చెప్పారు, ఆ బ్యారక్ను కూడా చూసి వచ్చాను. ఒకటి మాత్రం చెప్తున్నానండి, నేను డిపార్ట్మెంట్లో అందరికీ మేము హోమ్ మినిస్టర్ని, అందరికీ గౌరవ సీఎం గారు ముఖ్యమంత్రి. ఇందులో మాకు ఎటువంటి పక్షపాత వైఖరులు మా దగ్గర ఉండవు. అందరూ మా కుటుంబ సభ్యులే, కానీ తప్పు చేస్తే ఎవరైనా పనిష్ చేస్తాం. ఆ విషయం గురించి అని చెప్పడానికని క్లియర్గా చెప్పడానికని వచ్చాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా క్లారిటీగా చెప్పాం. వాళ్ళ వెల్ఫేర్ మేము చూసుకుంటాం, కానీ గవర్నమెంట్కి ఎక్కడ కూడా చెడ్డ పేరు రాకుండా, ఇక్కడ స్టాఫ్కి ఎక్కడ చెడ్డ పేరు రాకుండా చేసుకోవాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది. దయచేసి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నా. మా పత్రికా సోదరులకు కూడా మీ అందరికీ కూడా ఒకటే విన్నపం, ఏం జరిగిందనేది మీకు క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాం. ప్రతి ఒక్క విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం పబ్లిక్, ఎందుకంటే మీరే ప్రజలకి మాకు ప్రభుత్వానికి మధ్యలో ఉన్న వారధులు. మీ దగ్గర మీకైనా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఈరోజు ఇక్కడ ఒకసారి చూసి మీతో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల బలోపేతానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గత పర్యటనలో ఉత్తరాంధ్ర జిల్లాలో పాఠశాలల మౌలిక వసతుల కల్పనపై సమీక్ష నిర్వహించామని గుర్తు చేశారు. సుమారు 5,000 కోట్ల రూపాయలతో రాష్ట్రం మొత్తం మీద పాఠశాలల అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసినట్లు స్పష్టం చేశారు. కేవలం ఏజెన్సీ ఏరియాలోనే కాదు, నేను పోయినసారి వచ్చినప్పుడు శ్రీకాకుళం జిల్లాకి వెళ్ళాను. శ్రీకాకుళం పట్టణంలో ఉన్న మున్సిపల్ పాఠశాలకి వెళ్ళాను. ఆ రోజు పెద్ద ఎత్తున వర్షం పడి అక్కడ నేను చూసా బిల్డింగ్ మొత్తం కారింది. సో ఒక బిల్డింగ్లో మొత్తం కారితే పిల్లలందరినీ ఒకే రూమ్లో పెట్టి 2 రూమ్లో పెట్టి పాఠాలు చెప్తున్నారు ఉపాధ్యాయులు. మీరు నా స్పీచ్ కూడా చూస్తే ఫస్ట్ అన్ని బిల్డింగ్స్ లీక్ ప్రూఫ్ చేయాలి, ఒక కోట్ పెయింట్ వేయాలి, బేసిక్ బెంచెస్ అన్నీ చేయాలి. సో మా ఎస్టిమేట్ ప్రకారం సుమారు 5,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు అవుతుంది, అవసరం. దానికి ఎలా బాండ్స్ రేస్ చేయాలో మొన్న ముఖ్యమంత్రి గారు పీటీఎం మీటింగ్ తర్వాత హెలికాప్టర్లో కొంచెం డైరెక్షన్స్ ఇచ్చారు నాకు. అది అధికారులతో నేను టేకప్ చేస్తున్నాను. తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసే బాధ్యత ఇండియా ప్రభుత్వం తీసుకుంటుంది. గత ప్రభుత్వం చేతగానితనం వల్ల సుమారు 5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు దూరం అయ్యారండి. 5 లక్షల మంది. ఇంటర్ మన జూనియర్ కళాశాల గురించి ఏనాడు పట్టించుకోవాలి. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి గౌరవ మంత్రి గారికే తెలుసు. మంత్రి గారు నేను చర్చించాము, సంధ్యారాణి గారితో కూడా నేను మాట్లాడినప్పుడు కూడా ఎట్లా చేయాలి, టాయిలెట్స్ అంతా ఎట్లా చేయాలి, మనకు నిధులు అంటే ఫైనాన్సెస్ లిమిటెడ్ ఉండే సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తీసుకుని ఇప్పుడు రిపేర్ చేపిస్తున్నారు. మంత్రి గారు పర్సనల్గా తీసుకున్నారు. సో నాడు నేయడానికి ఖర్చు పెట్టారు, కానీ స్కూల్స్కి ఎక్కడ రాలా, అన్ని స్కూల్స్కి రాలా. నేను రాయలసీమలో చిత్తూరు జిల్లాలో ఒక స్కూల్కి వెళ్తే ఆడ బెంచెస్ ఇప్పుడు కూడా లేవండి. సో బెంచెస్ అన్ని ఏర్పాటు చేయాలి. అన్ని స్కూల్స్ కూడా ఇప్పుడు మీరు చూస్తే స్టార్ రేటింగ్ ఇచ్చాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్టార్ రేటింగ్ ఇచ్చాం, ఎకడమిక్ పర్ఫార్మెన్స్ మీద కూడా. ఎందుకంటే కేవలం అద్భుతమైన భవనాలే కడతాం మాత్రమే చదువు వస్తుంది కాదు కదా, క్వాలిటీ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, అవుట్కమ్స్ మార్క్స్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి దానిపైన కూడా స్టార్ రేటింగ్ ఇచ్చాం. సో 1 స్టార్లో ఎన్ని పాఠశాలని అవన్నీ ఎట్లా అప్గ్రేడ్ చేయాలి, 2 నుంచి 3 సేమ్ థింగ్ లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎట్ చేయాలని 5 స్టార్ రేటింగ్ మేము చేసాం. అది మీరు చూస్తారు, అది రాబోయే ఎలాంటి మార్పులు వస్తాయి చేసి చూపిస్తారు. ఆల్రెడీ ఎంక్వైరీలు జరుగుతున్నాయి, మద్యం పైన ఎంక్వైరీ జరుగుతుంది, ఇసుక పైన కూడా ఎంక్వైరీ జరుగుతుంది. కానీ గత ప్రభుత్వం చాలా కుంభకోణాలు చేసింది స్వామి. ఆ కుంభకోణాలన్నీ దర్యాప్తు చేయాలని లిటరలీ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఇంకా డ్యూటీలు ఆఫీస్ దాని మీద కూర్చోవాలి, అన్ని కుంభకోణాలు చేస్తాం. సో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ కింద తీసుకుని 1 by 1 మేము దర్యాప్తు చేస్తాం.
ఆంధ్రప్రదేశ్ టార్గెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అధినేత సినీ నిర్మాత ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ చైర్మన్ డాక్టర్ కంచర్ల అచ్యుతరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విశాఖలో ఆదివారం జరిగిన ఆంధ్రప్రదేశ్ టార్గెట్ బాల్ అసోసియేషన్ తృతీయ వార్షిక సర్వసభ్య సమావేశంలో సభ్యులు నూతన అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ తనను రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోవడం ఆనందంగా ఉందన్నారు. టార్గెట్ బాల్ క్రీడకు పూర్వ వైభవం తీసుకురానున్నట్టు తెలిపారు. పాఠశాల స్థాయిలో టార్గెట్ బాల్ క్రీడను తీసుకువెళ్తామన్నారు. ఈ ఏడాది మార్చిలో విశాఖలో జాతీయ స్థాయి టార్గెట్ బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఉపకార చారిటబుల్ ట్రస్ట్ యువత చెడు మార్గం పట్టకుండా సక్రమ మార్గంలో పయనించేందుకు క్రీడలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈరోజు ఏపీ టార్గెట్ బాల్ అసోసియేషన్ తరపు నుంచి ఈరోజు గెట్ టుగెదర్ అనేది ఇక్కడ జరగడం జరిగింది. మరి దీనికి స్టేట్ ప్రెసిడెంట్ శర్మ గారు రావడం జరిగింది. మరి గత ఎన్నో సంవత్సరాలుగా టార్గెట్ బాల్ని ఆంధ్రప్రదేశ్లో మంచి స్థానం నిలబెట్టాలని ఒక ఆకాంక్షతో ఎంత కృషి చేసిన సురేష్ కుమార్ గారికి, మరి ఒలింపిక్స్ అసోసియేషన్ తరపు నుంచి వచ్చిన సూర్యనారాయణ గారికి, మరి మన చక్రవర్తి గారు కోశాధికారి గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈరోజు ఏపీలో టార్గెట్ బాల్ అనేది ఆల్రెడీ చాలా మ్యాచెస్ జరిగాయి. కాకపోతే మిగతా అన్ని గేమ్స్ ఏవైతే క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, అలాగే బాస్కెట్బాల్ ఇలా ఏవైతే ఉన్నాయో ఈ గేమ్స్ అన్నిటిలో అసలు టార్గెట్ బాల్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. కాకపోతే దీనికి పబ్లిసిటీ కానీ దానికి కావలసిన సమయం వాళ్ళకి దొరకకపోవడం వల్ల కానీ టార్గెట్ బాల్ అనేది కొద్దిగా వెనకడుగు వేయడం జరిగింది. మరి ఈరోజు కమిటీ మొత్తం నిర్ణయం తీసుకొని నన్ను యునానమస్గా స్టేట్ ప్రెసిడెంట్గా నన్ను ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ రోజు నుంచి ఈ టార్గెట్ బాల్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు మన దేశంలోనే ఒక మంచి పొజిషన్లో ఉండే విధంగా నేను ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆకాంక్షతో ఈ యొక్క పదవిని నేను ఈరోజు చేపట్టడం జరిగింది. మరి టార్గెట్ బాల్ అనేది ప్రతి ఒక్క విలేజ్లో ఉన్న స్కూల్ దగ్గర నుంచి అలాగే కాలేజెస్ అలాగే యూనివర్సిటీస్ దగ్గర నుంచి అన్నిటికి కూడా ఈ మంత్ నుంచే జనవరిలో మరి కొత్త సంవత్సరంతో ఈ పదవిని నాకు ఇచ్చారు. మరి కొత్త సంవత్సరంతోనే దీన్ని మంచి పబ్లిసిటీ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. మార్చిలో విశాఖపట్నంలో నేషనల్ టోర్నమెంట్ అనేది భారీ లెవెల్లో దాన్ని ప్రారంభిస్తాము. టార్గెట్ బాల్ అంటే ఇంత ఘనంగా ఉంటుందా, అసలు టార్గెట్ బాల్ అంటే కూడా ఇంత ఆదరణ ఉందా అనేది తెలియపరిచే విధంగా ఆ యొక్క టోర్నమెంట్ నిర్వహించాలని నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. కమిటీ వాళ్ళతో కలిపి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దానికి ఇప్పటి నుంచే మా సన్నాహాలన్నీ కూడా మేము ప్రారంభించడం జరుగుతుంది. మరి ఈరోజు చాలా ఆనందదాయకం. మరి నాకు స్టేట్ ప్రెసిడెంట్గా రావడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే క్రీడల్లో ప్రతి ఒక్క మనిషి తను మంచి స్థానంలో ఉండాలి లేదా మంచి స్థాయిలో ఉండాలి అంటే తను ఏదో ఒక క్రీడ అనేది తనకు అలవాటు అయి ఉండాలి. అది వాకింగ్ కూడా ఒక క్రీడగానే మనం భావించాలి. రన్నింగ్, వాకింగ్ కూడా ఆల్రెడీ మనకి ఈరోజు ఒక కానిస్టేబుల్గా కానీ సెలెక్ట్ అవ్వాలనుకున్నా వాకింగ్, రన్నింగ్ కావాలి. అంటే ఆ వాకింగ్, రన్నింగ్ కూడా క్రీడతో సమానం. మరి అలాంటి వాకింగ్, రన్నింగ్తో కూడుకున్న ఏ గేమ్ అయినా అది మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి మరి అలాంటి క్రీడలని మనం ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉంటాము మా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. మరి ఈ గేమ్కి నేను అధ్యక్షుని అవ్వడం కూడా నాకు అదృష్టంగా భావిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైసీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారాన్ని చేస్తోందని మంత్రి నారా లోకేష్ విరుచుకుపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల కాలంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం ఎందుకు స్పష్టమైన ప్రకటన ఇవ్వలేకపోయిందని ప్రశ్నించారు. మా ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం వాస్తవం. దానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేక మా కార్యక్రమాలు చేస్తుంది. ఇది రెగ్యులరైజ్ చేయాలని తప్పదు మేము పనిచేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని మినహాయింపులు కాబట్టి అవి కూడా చేశాము. ప్రైవేటీకరణ జరగదని 100 సార్లు నేను చెప్పాను. మళ్ళీ డౌట్ ఎందుకు ఉంది మీకు? ఆ డౌట్ ఎందుకుంది? ఎందుకు తప్పుడు ప్రచారం మీరు నమ్ముతున్నారు? మంత్రి గారు వచ్చి చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రులు మేమందరం చెప్పాను. నేను విశాఖపట్నం అనేక సార్లు వచ్చా.
గత 6 నెలలు కనీసం 4-5 సార్లు వచ్చి ఉంటారు విశాఖపట్నం. నేను చాలా క్లారిటీగా చెప్పాను. మళ్ళీ డౌట్ ఎందుకు? అంటే ప్రజలు కూడా దుష్ప్రచారం నమ్మకూడదు. ఫేక్ వాళ్ళు ఉంటారబ్బా, వాళ్ళకేం పనిపాటు ఉండదు, పూర్తిగా ఫేక్ న్యూస్ చేస్తారు. ఇది ఫేక్ పార్టీ ఉంది వైకాపా పార్టీ, వాళ్ళకి దుష్ప్రచారం చేస్తారు. వాళ్ళు ఉత్తరాంధ్రకి ఏం పీకారండి 5 సంవత్సరాలు నడుతున్నా? కనీసం రైల్వే జోన్కి భూమి ఇవ్వలే వాళ్ళు, ఏం పీకారు? మళ్ళీ ఒక్క ఐటీ కంపెనీ వాళ్ళు సరిగ్గా తీసుకురాలా. మేము తీసుకొచ్చాం టీసీఎస్, ఉన్న కంపెనీలు పోయినాయి, మేము తీసుకొచ్చాం టీసీఎస్. వాళ్ళు మెట్టెక్ జోన్లో కంపెనీలు ఎంత ఇబ్బంది పెట్టారు. మెట్టెక్ జోన్ CEO జితేందర్ శర్మని ఎంత ఇబ్బంది పెట్టారు మీ అందరూ తెలుసు, మీడియా మిత్రులు అందరూ తెలుసు. ఇక్కడ మీరు కూడా పొరపాటున ఒక ఆర్టికల్ వేస్తే మీ పైన కూడా కేసులు పెట్టారు, మర్చిపోయారా? 5 సంవత్సరాలు ఏం పీకారు? నేను ఒక 5 సంవత్సరాలు ఉంది కదమ్మా కృష్ణమ్మా, సాక్షి ప్రభుత్వం అంటే వైకాపా సాక్షి వైకాపా, మీ ప్రభుత్వ అధికారంలో 5 సంవత్సరాల్లో ఒక ఋషికొండ ప్యాలెస్ తప్ప, అంటే ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప ఉత్తరాంధ్రకు చేసింది ఏంటి? స్ట్రైట్ క్వశ్చన్. డేటా సెంటర్ ఆ రోజు నేను వెనుకబడి తీసుకొచ్చా, మీరు పక్క రాష్ట్రాన్ని తరిమేశారు. మహారాష్ట్రకి వెళ్ళింది అది, లూలు తరిమేశారు. ఇట్లా ఐటీ కంపెనీలు HSBC మూతపడింది మీ ప్రభుత్వ హయాంలో. మేము వెళ్ళి నేను బతిమలాడి చంద్ర సార్ని ఒప్పించి టీసీఎస్ తీసుకొచ్చా. 10,000 మంది సెంటర్, 2,000 మందికి 2 నెలల్లో రిబ్బన్ కట్టింగ్ ఉంది. మళ్ళీ సెంటర్ కూడా భూమికి మేము ఎతికాం. ఇప్పుడు NTPC గ్రీన్ ఎనర్జీ, మళ్ళీ మీరు ఏం చేశారు? 5 సంవత్సరాలు ఏం చేయాలి, పట్టించుకోలే. రైల్వే జోన్ మీరు పట్టించుకోలే, 5 సంవత్సరాలు మీరు ఎందుకు చేయలేదు? ఆనాడు చేసి ఉండొచ్చు కదా, ప్రధానమంత్రి గారిని పిలిచి శంకుస్థాపన చేసి ఉండొచ్చు కదా. ఇది ఎట్టుందంటే మీది చాలా ఎందుకుంటుందబ్బా మీ పార్టీ. కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఒక ఈమెయిల్ పెట్టారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మలతో మాడటం బాగా ఇష్టం అబ్బా. రాజశేఖర రెడ్డి గారు ఆత్మతో మాడినట్టున్నారు. అప్పుడెప్పుడో రాజశేఖర రెడ్డి గారు కియాకి ఏదో ఈమెయిల్ పెట్టారని అది పట్టుకొచ్చి దానివల్ల కియా వచ్చిందంటారు. ఏం చెప్పాలి స్వామి? మళ్ళీ టీసీఎస్ కూడా మీరే క్రెడిట్ తీసుకుని ట్రై చేస్తారు. ఏం చెప్పాలి స్వామి ఇది? మళ్ళీ 5 సంవత్సరాలు ఎందుకు తీసుకురాలే కంపెనీలు? ఉత్తరాంధ్రకు మీకు ఎందుకు తీసుకెళ్ళి? మేము తీసుకొచ్చాం. ఇప్పుడు మెడికల్ డివైసెస్ AMTZ ఎవరు తీసుకొచ్చారు? ఎన్డీఏ ప్రభుత్వం. టీసీఎస్ ఎవరు తీసుకొచ్చారు? ఎన్డీఏ ప్రభుత్వం. లూలు పెట్టుబడులు ఎవరు తీసుకొచ్చారు? ఎన్డీఏ ప్రభుత్వం. ఆనాడు హుదూద్ జరిగితే యుద్ధ ప్రాతిపదికంగా పనిచేసి నార్మల్సీ రెస్టోర్ చేసింది ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ మీ నాయకుడు, మీ యజమాని, మేజర్ షేర్ హోల్డర్ ఇన్ సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి ఎంత ప్రకటించారు ఆనాడు ప్రజలకి ఖర్చు పెడతాను. ఎక్కడ ఖర్చు పెట్టారు చెప్పమానండి? హుదూద్లో ఎక్కడ? తిట్లు కూడా ఏదో ప్రకటించినట్టు నాకు గుర్తు. ఎక్కడ ఖర్చు పెట్టారు చెప్పమానండి? వరదలు కూడా ఏదో ప్రకటించారు, విజయవాడ వరదలకి. ఎక్కడ ఖర్చు పెట్టలా? ఎక్కడ ఖర్చు పెట్టారు? ఇవ్వండి లిస్టు. మేమెంత ఖర్చు పెట్టాం మేము లిస్ట్ ఇస్తాం. ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ సమగ్ర అభివృద్ధి చెందాలి అనేది మా ప్రభుత్వ నినాదం, లక్ష్యం. దాంట్లో భాగంగా కియా మోటార్స్ ఎక్కడ తీసుకొచ్చాం? అనంతపురం. రెన్యూబుల్ ఎనర్జీ మొత్తం ఎక్కడ వస్తుందండి? రాయలసీమ. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఎక్కడ వస్తుందండి? రాయలసీమ. అదేవిధంగా ఈరోజు రిలయన్స్ బయోఫ్యూల్ ప్రాజెక్ట్ మొత్తం ఇక్కడ వస్తుంది, ప్రకాశం జిల్లా. ఆక్వా పెద్ద ఎత్తున ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ప్రోత్సహిస్తున్నాం. తొందరలో పెట్రోకెమికల్ కారిడార్ అక్కడనే వస్తుంది. నెల్లూరుకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. ఉత్తరాంధ్రకి భోగాపురం ఎయిర్పోర్ట్ ఆనాడు భూసేకరణ ఎవరు చేశారు? మేము చేసాం. ప్రాజెక్ట్ పూర్తి ఎవరి హయాంలో జరుగుతుంది? తెలుగుదేశం పార్టీ హయాంలో జరుగుతుంది. అంతేకాదు ఉత్తరాంధ్రలో కూడా వరల్డ్స్ లార్జెస్ట్ కెమికల్ పార్క్ తీసుకొద్దామని, డ్రగ్స్ మన ఏదైతే మనకి ఫార్మా పార్క్ ఒకటి తీసుకురావాలని, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున ఎక్స్పాండ్ చేయాలని, ఐటీ రంగానికి విశాఖపట్నాన్ని క్యాపిటల్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మొన్న అనేక సంస్థలు తీసుకొచ్చాం, చూపించా, కొండలు కూడా చూపించా, ఒప్పందం కూడా కుదిరించుకున్నాం. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను మినిట్స్ ఉపయోగించి తయారు చేసిన భారీ పెయింటింగ్ ప్రదర్శన సాగర్ తీరంలోని విశాఖ మ్యూజియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మిల్లెట్ ఆర్టిస్ట్ మోకా విజయ్ మీడియాతో మాట్లాడుతూ, గతంలో అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన ట్రంప్ భారతీయులపై చూపిన అభిమానంతో ఈ చిరుధాన్యాలతో ప్రదర్శనలు ఏర్పాటు చేశామని తెలిపారు. భారతీయ సాంప్రదాయాలు, స్నేహబంధాల పట్ల ట్రంప్కున్న ప్రేమానురాగాలు తనను ప్రభావితం చేశాయని వెల్లడించారు. ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చేరే వరకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేను 2023 ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్ నుంచి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వడం, మిల్లెట్స్ మీద సమాజంలో మనకి ప్రమోట్ చేయడానికి ఆయన చేసేది నేను ఇన్స్పైర్ అయ్యి నేను ఈ విధంగా అప్పటి నుంచి చేయడం జరుగుతుందండి. నేను 250 చిత్రాల పైన నేను మిల్లెట్స్తో చేశాను.
ఇప్పుడు నేను ట్రంప్ గారి జీవిత చరిత్ర ఎందుకున్నానంటే గతంలో 2026లో ట్రంప్ గారు ప్రెసిడెంట్గా రావటం మన ఇండియాతోని అతను స్నేహ బంధాన్ని తీసుకున్నా కానీ అతను భారతదేశం కల్చరు తర్వాత భారతదేశం తాలూకా ట్రెడిషన్ని ఇష్టపడుతూ నాకు ఎంతగానో నచ్చి ఇప్పుడు 2025లో రాబోతున్న ట్రంప్ గారు మనకి ఇంకా ఎక్కువ సంబంధాలు బాగుండాలని ఇరు దేశాలు కూడా అభివృద్ధి ప్రయాణంలో నడవాలని ప్రపంచ దేశాలకి ఇవి అగ్రరాజ్యాలుగా నిలవాలని నేను నా తాలూకా ఈ చిన్న చిరుకానుకగా మన దేశం నుంచి మన భారత ప్రధాని మంత్రి గారు మోడీ గారు దీన్ని ట్రంప్ గారికి 2020 జనవరి 20న జరగబోయే ప్రమాణ స్వీకారానికి ఒక గిఫ్ట్గా పంపిస్తారని, ఇది నా కోసం కాదండి మన దేశం కోసం చేశాను, మన ప్రధానమంత్రి గారు అతనికి చిరు గిఫ్ట్గా పంపిస్తారని నేను ఇక్కడ చేయగలిగానే తప్ప దీన్ని నేను అంతవరకు తీసుకెళ్ళలేను. ఇలా అక్కడికి తీసుకెళ్లేది మీ మీడియా సోదరులు మాత్రమే, అంతవరకు వెళ్తాదని చెప్పి నేను ఇలాగ ఎగ్జిబిట్ చేయడం జరిగిందండి. నేను ట్రంప్ గారి ప్రేమను, మన భారతదేశం మీద చూపించే ప్రేమని నేను ఎంతో ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎక్కడో ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఉండే నాకే ఎంత ఉంటే అమెరికాలో భారతీయ నా సోదరులకి ఇంకెంత ప్రేమ ఉంటారో ట్రంప్ గారు తెలుసుకోవాలని, వాళ్ళని ఇప్పుడు పాలించే పాలనలో వాళ్ళని ప్రేమ అభిప్రాయాలతో చూడాలని నేను కోరికగా ఈ చిత్రాలు చేయడం ట్రంప్ గారికి పంపించాలనే ఉద్దేశంతో నేను ఇది చేయడం జరిగిందండి. 3 days ఉంటుందండి ఆర్ట్ ఎగ్జిబిషన్. ఇది అంటే ఈరోజు ఆదివారం, సోమవారం, మంగళవారం 3 రోజులు పెట్టానండి. అది అసలు నేను దీని మీద చాలా కష్టపడి చేశానండి. మీరు ఎవరన్నా పాసిబిలిటీ ఉంటే వచ్చి చూడండి ఒకసారి, అది నాకు. విజయ్ కుమార్ గారు, ఆర్టిస్ట్ విజయ్ కుమార్ గారు మిల్లెట్స్తో ఇంత చక్కగా పెయింటింగ్స్ చేసి పెద్ద ఫేమస్ పీపుల్ డొనాల్డ్ ట్రంప్ అని, నరేంద్ర మోడీ గారు అని వీళ్ళందరి పెయింటింగ్స్ చేసి మిల్లెట్స్తో చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా టైం టేకింగ్ అండి, బాగా టైం పడుతుంది. ప్లస్ మైన్యూట్ డీటెయిల్స్ కూడా దాంట్లో ఉంటాయి, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ అని, లేకపోతే సో మెనీ అదర్ థింగ్స్. అవన్నీ ఆయన చక్కగా కన్సాలిడేట్ చేసి మిల్లెట్స్తో అలా చేయటం గొప్ప విషయం. ఆయన చేతిలో ఆర్ట్ ఉంది, దేవుడు ఆయనకి ఆర్ట్ ఇచ్చాడు. గాడ్ బ్లెస్ హిమ్. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ప్రధాని పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారిక యంత్రాంగం ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. అనంతరం సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఆయన. విశాఖ సెంట్రల్ జైల్లో ఆకస్మిక తనిఖీలను చేసిన హోంమంత్రి. ఖైదీల రక్షణే లక్ష్యంగా భద్రతా ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపిన వంగలపూడి అనిత. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్న మిల్లెట్ ఆర్టిస్ట్. చిరుధాన్యాలతో చిత్రపటాలను ప్రదర్శనగా ఏర్పాటు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.